హాయ్ అండి. ఈ వీడియోలో అయితే రాగి పాత్రల్ని ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి. మనం రుద్ది తోమవలసిన అవసరం లేదండి. ఈ వాటర్లో ఒక్కసారి ముంచితే చాలండి, అది ఈజీగా క్లీన్ అయిపోద్ది. మనం తోమవలసిన అవసరం అయితే లేదండి. చూడండి, వాటర్ పైన వేస్తున్నా సరే అది ఎలా క్లీన్ అయిపోతుందో బాగా మెరుస్తుందండి. ఈజీగా క్లీన్ అయిపోద్ది. మనం పట్టి తోమవలసిన అవసరం లేదు. మన దగ్గర ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి. ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి మనకు నిమ్ముప్పు కావాలండి. నాకైతే ఈ ప్యాకెట్ 10 రూపాయలు పడిందండి. బయట షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుందండి. మొత్తం వేయవలసిన అవసరం లేదండి. ఒక 2 స్పూన్ల వరకు నిమ్ముప్పు వేసుకోవాలండి. తర్వాత అయితే మన ఇంట్లో డైలీ వాడతాం కదండి సాల్ట్, ఈ సాల్ట్ని అయితే వేసుకోవాలండి 1 స్పూన్ వరకు. తర్వాత అయితే వాటర్ వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనకి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదండి. కేవలం ఈ 2 ఐటమ్స్ ఉంటే చాలండి. మన దగ్గర ఉప్పు అయితే మన డైలీ ఇంట్లోనే ఉంటుంది. అండ్ 10 రూపాయలు పెడితే నిమ్ముప్పు వచ్చేస్తుందండి. ఈ లిక్విడ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని ఒక బాటిల్లో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రాగి పాత్రలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత షైనీగా ఉందో. ఇక్కడ మీరు చూడవచ్చు, చేంజ్ ముంచితే చాలండి అది క్లీన్ అయిపోతుంది. వాటర్ వేస్తే చాలండి పైన అంతా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా మంచి లిక్విడ్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే పట్టి తోమవలసిన అవసరం లేదండి. మంచి లిక్విడ్ అండి. ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, బాటిల్లో వేసుకున్నారనుకోండి, మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బాటిల్ తీసుకొని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.